చర్చలు విఫలమయ్యాక అమెరికా తీరుపై మండిపడింది ఇరాన్. అమెరికా మితిమీరిన నిర్హేతుకమైన డిమాండ్ల వల్ల ఒప్పందం కొలిక్కి రాలేదని తప్పుపట్టింది ఇరాన్. చర్చల నుంచి తప్పుకోవడానికే అమెరికా సాకులు వెతుకుతోందన్నారు. హార్మోజ్ జలసంధి, అణు హక్కులు వంటి అనేక అంశాల మీద ఏకాభిప్రాయం కుదరలేదు అంటూ ఆక్షేపించింది ఇరాన్. ఒక దఫా చర్చలతోనే ఏకాభిప్రాయం కుదురుతుందని తాము భావించలేదని చెబుతోంది ఇరాన్. అమెరికాతో ఇక మీద చర్చలు ఉండవని తేల్చేసింది ఇరాన్. ఈ పరిస్థితుల్లో ఇస్లామాబాద్ నుంచి తిరిగి వెళ్లిపోయింది ఇరాన్ ప్రతినిధుల బృందం. మా ప్రతినిధి గోపి మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, చాలా క్లియర్ కట్ గా ఇక చర్చలు ముగిసిపోయాయని ఇరు దేశాల ప్రతినిధులు చెప్పేశారు, అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరి వాట్ నెక్స్ట్, ఏం జరగబోతోంది? ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్ అమెరికా చర్చలు విఫలం కావడంతో ఈ యుద్ధ తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సీజ్ ఫైర్ సంబంధించి ఒక ఒప్పందం 2 వారాలకు నిర్దేశించుకున్నాయి ఇరు దేశాలు. కానీ చర్చలు విఫలమైతే తీవ్రమైన ఇటు బలమైన దాడులు చేస్తామని చెప్పి ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఈ చర్చలు విఫలం కావడం అమెరికాకైనా ఇరాన్కే నష్టం అని చెప్పి కూడా, ఇది ఇరాన్కే బ్యాడ్ న్యూస్ అని చెప్పి కూడా జేడీ వ్యాన్స్ చెప్పడం జరిగింది. అయితే కొంత సమయం ఇచ్చారు. ఇప్పుడు అమెరికా ఏవైతే ప్రతిపాదనలు ఈ చర్చల ముందు ఉంచడం జరిగిందో ఇరాన్ ముందు, సో వాటిపై నిర్ణయం తీసుకునేందుకు ఇరాన్కు కొంత సమయం ఇస్తున్నామని చెప్పి ఇస్లామాబాద్ నుంచి అమెరికా జేడీ వ్యాన్స్ బృందం తిరిగి అమెరికాకు వెళ్ళిపోవడం జరిగింది. సో ప్రస్తుతం నెక్స్ట్ ఏం జరగబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ట్రంప్ ఇప్పటికే ఇటు హెచ్చరించారు, ఈ చర్చలు విఫలమైతే కనుక ఇరాన్లో ఉన్న అణ్వాయుధ కేంద్రాలు, విద్యుత్ కేంద్రాలు, అలాగే ఇటు ఫ్లైఓవర్లు, హైవేస్, వంతెనలు, వీటన్నిటిని టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తామని చెప్పి ఇప్పటికే హెచ్చరించారు. సో ఆ దాడులు ఏమైనా జరగవచ్చా అన్న కోణంలో ఇరాన్ కూడా అప్రమత్తమైంది. అయితే ఆచరణ సాధ్యం కానీ ముఖ్యంగా నిర్హేతుకమైన ముఖ్యంగా డిమాండ్లన్నింటినీ కూడా అమెరికా అడిగింది. అందుకే ఈ చర్చలు విఫలమయ్యాయి, వాటికి మేము అంగీకరించలేదు అని చెప్పి ఇరాన్ చెప్పడం జరిగింది. సో ఇరాన్ ఇంకపై చర్చలు ఉండవని చెప్పి ఇరాన్ కూడా చెప్తుంది, అమెరికా కూడా అదే మాట చెప్తుంది. కాబట్టి సో యుద్ధ తీవ్రత ఇంటెన్సిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 2 వారాల కాల్పుల విరమణ 4 రోజుల క్రితం ఒప్పందం జరిగింది. సో ఇది కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఇప్పటికే సీ మైన్స్ని తొలగించేందుకు అమెరికా బలగాలు రంగంలోకి దిగుతాయి. హార్మోజ్ జలసంధి నుంచి రాకపోకలు సజావుగా జరిగేందుకు అమెరికా బలగాలు రంగంలోకి దిగుతాయని చెప్పి అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా ప్రకటించిన నేపథ్యంలో సో మళ్ళీ యుద్ధ తీవ్రత పెరిగే పరిస్థితులు అయితే ప్రస్తుతం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.